డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయింది. మంత్రి పదవి కోసం ఎదురు చూసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని నియమించి కేబినెట్ హోదా ఇచ్చారు. 6 గ్యారంటీల అమలు బాధ్యత సుదర్శన్ రెడ్డికి అప్పగించారు. అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును నియమించి కేబినెట్ హోదా ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాన్సర్ నర్సింగ్రావు నాడి తెలుసుకుందాం. నర్సింగ్రావు, క్యాబినెట్ విస్తరణ జరిగిన రోజే ప్రభుత్వము మరొక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అందులో భాగంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు, ఉత్తర్వులను జారీ చేశారు. ఆయనకి కేబినెట్ హోదా కల్పించారు. సో అన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఆయన నేరుగా రివ్యూ చేసేటువంటి అధికారాన్ని ఆయనకి కట్టబెట్టారు. అందరూ జిల్లా కలెక్టర్లతో, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో ఆయన నేరుగా సమీక్షలు నిర్వహించేటువంటి అధికారాన్ని ఆయనకి కల్పిస్తూ, క్యాబినెట్ హోదాను కల్పిస్తూ ఆయనకి అధికారాలని కట్టబెట్టారు. ఇక మరొక నాయకుడు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. ఆయనకు కూడా క్యాబినెట్ హోదాను కల్పించారు. సో ఈ ఇద్దరు కూడా వాస్తవానికి క్యాబినెట్ మంత్రులుగా వారు రేసులో ఉన్నారు, మంత్రి పదవుల్ని ఆశించారు. వాస్తవానికి 2003 డిసెంబర్ 7న 12 మందితో ప్రభుత్వం ఏర్పడినటువంటి సమయంలోనే వారు మంత్రి పదవుల్ని ఆశించారు. అటు ఉమ్మడి నిజామాబాద్ నుంచి అక్కడ ప్రాతినిధ్యాన్ని కోరుతూ మంత్రివర్గంలో ఆయన పదవిని ఆశించారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఇక అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా ఆ జిల్లా నుంచి మంత్రి పదవిని ఆశించారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో వారికి అవకాశం దక్కుతుందని చెప్పి వారు భావించారు. ఆ తర్వాత ఢిల్లీ స్థాయిలో వెళ్ళి ఏఐసిసి పెద్దల్ని కూడా కలిసి విజ్ఞప్తుల్ని చేశారు. సో ఆయా జిల్లాల నుంచి తమకు ప్రాతినిధ్యం కల్పించాలి, ఆ జిల్లాల నుంచి మంత్రివర్గంలో చోటు కూడా లభించినటువంటి నేపథ్యంలో వారికి అవకాశం కల్పించాలని చెప్పి ఏఐసిసి పెద్దల్ని కలిసి విజ్ఞప్తులు కూడా చేశారు. సో వారు నెక్స్ట్ 3 ఖాళీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 3 స్థానాల్లోనైనా తమకు అవకాశం కల్పించాలని చెప్పి కోరారు అధిష్టానం పెద్దల్ని. కానీ అధిష్టానము మాత్రము ఈ సామాజిక సమీకరణలని, లెక్కల్ని చేసినటువంటి నేపథ్యంలో ఆ లెక్కలు కుదరకపోవడంతో వారు కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఏఐసిసి పెద్దలు తీసుకున్నారు. ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానము ఇటు బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నటువంటి సందర్భంలో బీసీలకు అవకాశం కల్పించకుండా ఇటు మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి, వెల్మ సామాజిక వర్గానికి సంబంధించి ఈ పదవుల్ని కట్టపెట్టడము, క్యాబినెట్లోకి తీసుకోవడం అనేటువంటిది సమంజసం కాదు అని చెప్పి అధిష్టానం భావించింది. అదే సమయంలో వారికి తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పి భావించింది. అందులో భాగంగా క్యాబినెట్ హోదాతో వారికి ఒకరిని ప్రభుత్వ సలహాదారుగా అవకాశం కల్పించింది, సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా అవకాశం కల్పించింది. ఇక మంత్రి పదవి ఆశించినటువంటి ప్రేమ్ సాగర్ రావుకి ఏమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని క్యాబినెట్ హోదాతో కల్పించింది. ఇక దీంతో ఈ ఇద్దరికి పదవులు కట్టబెట్టినటువంటి నేపథ్యంలో వారు ఇక మంత్రి పదవుల రేసు నుంచి తప్పుకున్నట్లయింది. ఇక ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి 2 బెర్తులు కూడా ఇతర సామాజిక వర్గాలకి, ఫార్వర్డ్ సామాజిక వర్గాలకు కాకుండా బీసీ ఇతర ప్రాధాన్యత లభించినటువంటి, క్యాబినెట్లో ప్రాధాన్యత లభించినటువంటి, అవకాశం లభించినటువంటి సామాజిక వర్గాలకి మరో అవకాశం కల్పించేటువంటి ఛాన్స్ ఉందనేటువంటి చర్చ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం కూడా ఏఐసిసి పెద్దలు ఆలోచన చేస్తున్నట్లుగా, ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా ఒక విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. సో అందులో ఈ 2 ఖాళీ, ఇప్పుడు అజారుద్దీన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో 16కు చేరింది క్యాబినెట్ సంఖ్య. ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ 2 బెర్తుల్ని ఫిలప్ చేయడంతో పాటుగా మరొక 4గురిని క్యాబినెట్ నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగొచ్చని చెప్తా ఉన్నారు. సో ఈ క్యాబినెట్ విస్తరణలో
ఎవరికి పునర్వ్యవస్థీకరణలో ఎవరికి అవకాశం లభిస్తుంది అనేటువంటిది మాత్రము ఇప్పుడు ఆసక్తిగా మారింది. సో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మాత్రము ఖచ్చితంగా పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. ఆ దిశగానే ఈ చర్యల్ని ఉదాహరణగా చెప్పుకుంటా ఉన్నారు ఇటు పార్టీ వర్గాల్లో ప్రభుత్వ వర్గాల్లో. రైట్, థ్యాంక్